మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునిగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం విందాం. ఈ భయంకరమైనటువంటి ఈ వేసవి కాలంలో ఎండలు ఎప్పటికే బాగా వేడిగా ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని మాట బలమైంది, శక్తి కలిగింది, ప్రభావం కలిగినది. ఆ మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకుంటే దేవుడు నీకు కృప దయచేయునుగాక. దేవుని కృప అత్యంత అమూల్యమైనది. ఎందుకంటే ఆయన కృప లేకపోతే క్షణమైనా మనం బ్రతకలేము, క్షణమైనా మనం జీవించలేము. అట్లాంటి కృపను ప్రతిరోజు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు తన కృపచేత క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, కృపను, అభిషేకాన్ని ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉండే మాటను మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడిన మాట నేను చదువుతాను, గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9 వరకు రాయబడిన మాటలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇది యేసు ప్రభు శరీరీతిగా సంచరిస్తున్న రోజుల్లో ఒక మంచి ఉపమానాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో మధ్యలో ఒక అంజూరపు చెట్టు కూడా వేశాడు. అయితే ఈ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటాడు, కానీ అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఆ చెట్టు మాత్రం ఫలించట్లేదు. ద్రాక్ష చెట్ల కోసం రాయబడిన మాట అక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలుగా ఆ తోటలో తిరుగుతున్నాడు. సీజన్ కాలంలో ద్రాక్ష పళ్ళు కోస్తున్నాడు. కొయ్యకపోతే రాసేవాడు ద్రాక్ష ఫలములు కూడా కాయట్లేదని. ద్రాక్ష పళ్ళు చక్కగా వాటి కాలాన్ని కాపుని కాస్తున్నాయి. చక్కటి ఫలాల్ని తీసుకుని తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు ఈ పొల యజమాని. ఈ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఈ అంజూరపు చెట్టు కోసం బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 3 సంవత్సరాలుగా ఆ చెట్టును చూస్తున్నాడు. చెట్టు ఎదగట్లేదంటేనా, బలంగా ఎదుగుతుంది, మంచి లావు ఉంది, మంచి ఆకులు ఉన్నాయి, చూడడానికి చక్కగా. ఇది అంజూరపు చెట్టు, ఎండిపోయిన చెట్టు కాదు, పాడైపోయిన చెట్టు కాదు. అది అన్నీ బాగున్నాయి, ఫలభరితంగా ఉంది ఆ చెట్టు. అన్నీ సంపాళ్ళు అందుతున్నాయి, నీరు అందుతుంది, వేడుంది, గాలి ఉంది, ఎరువు ఉంది, అన్నీ ఉన్నాయి ఆ చెట్టుకి. ఏమండి, ఆ చెట్టు చూడటాకేమో చక్కగా అందంగా కనబడుతుంది, కానీ ఆ చెట్టుకి ఫలములు లేవు. ఏం లేవు అంటే, ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్ష చెట్లన్నీ ఫలిస్తున్నాయి, ఈ అంజూరపు చెట్టు మాత్రం ఫలములు లేకుండా ఉండిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, 3 సంవత్సరాలుగా ఈ చెట్లో ఉన్న పళ్ళు ఏమైనా ఉంటాయేమో నేను వెతుకుతూ ఉన్నాను, ఏమీ కూడా నాకు కనపట్ల,
కనీసం ఒకటి కాకపోతే ఒక పండు అయినా కనబడితే ఈ సంవత్సరం కాసిందండి ఒక పండు అని అనుకునేవాడు. ఒక్క ఫలం ఏమీ దొరకలేదు. అంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దానివల్ల ఏ కాడికి ఆ నేల వ్యర్థమైపోవడం తప్ప ఆ చెట్టు వేసిన చోట చెట్టు అంటే పెరిగింది కానీ ఫలములు లేని ఒక చెట్టులాగా మిగిలిపోయింది అంజూరపు చెట్టు. అప్పుడు ఆయన అంటాడు, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాడు. అయితే వాడు అంటాడు, అయ్యా నేను దాని చుట్టూ మరలా తవ్వుతాను, ఎరువు కూడా వేస్తాను, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండయి అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అది ఫలములు ఫలించినా సరి, లేకపోతే అయ్యా దాన్ని నరికించి వేయమని. ఒక మాట యేసు ప్రభు నా మనసులో వచ్చిన మాటను నేను మీతో పంచుకుంటాను. ద్రాక్ష చెట్టు మధ్యలో, తోట మధ్యలో అంజూరపు చెట్టు ఎవరు అని అంటే నీవు నేనే. ద్రాక్ష చెట్టు అన్నీ ఫలిస్తున్నాయి, అంజూరపు చెట్టు మాత్రం ఫలించట్లేదు. ఎందుకని దానికి ఫలములు రావట్లేదు? నీరు సరిగా అందక రావట్లేదా? లేకపోతే ఎరువు వేయక అది పండట్లేదా? దేనికని ఆ చెట్టు ఫలించకుండా ఉండిపోతుంది? పోనీ అది ఏదైనా సారవంతమైన నేల కాదు అనుకుంటేనా ఆ పక్కన ద్రాక్ష చెట్లన్నీ ఫలిస్తాయి అడుగుతున్నాయి. నేను సంవత్సరం బాగానే కాస్తున్నాం, యజమాని సంతోషపరుస్తున్నాం, సంవత్సరం దాని కాపు వస్తుంది, యజమాని కూడా వాటిని తీసుకుని తిని అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ అంజూరపు చెట్టు ఎదిగింది, ఆకులు కూడా కాసింది, కాండాలు బలిగా ఉన్నాయి, ఎండిపోయిన చెట్టు కాదు బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఫలము లేవు. ఈ రోజున సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తూ ఉన్నా, కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలో నువ్వు నివాసం చేస్తూ ఉన్నా, నీలో ఫలములు కనబడకపోతే దేవుడు నిన్ను చూసి కూడా బాధపడతాడు, దేవుడు నిన్ను చూసి కూడా వేదన చెందుతాడు. నీ వల్ల ఏమి ప్రయోజనం? నీ వల్ల ఈ సంఘానికి, నీ కుటుంబానికి యేసు ప్రభువు నమ్మిన తర్వాత, యేసు రక్తం చేత కడగబడి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ వల్ల నీ కుటుంబానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని దేవాది దేవుడు అడుగుతున్నాడు. చూడటానికి అందంగా ఉన్నావు, పైకి తెల్ల బట్టలు బ్రహ్మాండంగా ఉంటాయి, తెల్ల బైబిల్ బాగుంది, ఏమండి తెల్ల ప్యాంటు, తెల్ల సొక్కో, తెల్ల జుబ్బ అన్నీ బాగున్నాయి, అన్నీ తెలిపాయి. మరి యేసయ్య దగ్గర నువ్వు కోరుకునే ఫలములు, సంపద నీవన్నా కలిగి ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం వరకేనా నీ భక్తి జీవితం? దేవుని దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుని హల్లెలూయా స్తోత్రం అనుకుని వెళ్ళిపోవడమేనా భక్తి? దేవుని దగ్గరికి నువ్వు రావడం వల్ల యేసయ్య దగ్గర నువ్వేమన్నా పొందుకున్నావా? దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠంలో దేవుని దగ్గర నువ్వు పొందుకుంటున్న బలం, బూస్టింగ్, ఎరువు దేవుని వాక్యం. ఎంతవరకు ఎరువు నువ్వు ప్రతిష్ఠితంగా తీసుకుంటావో అంత బాగా ఎదుగుతుంది. ఎరువేసినంత మాత్రాన ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఏమండి ఈ చెట్టు ఎరువు వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు, అన్నీ చూస్తున్నాడు, కానీ ఫలించట్లా. ఎక్కడో ఒక లోపం ఉంది. ఈ అంజూరపు చెట్టుకి ఎక్కడో ఒక చోట లోపం ఉంది. 3 సంవత్సరాలుగా చెట్లునే ఉంది, కానీ కాయలు కాయని చెట్లా ఉంది. ఈ రోజున ఈ పునరుద్ధానపు వేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను చాలా సంవత్సరాలుగా యేసు ప్రభు చూస్తున్నాడు తల్లి. అన్నయ్య, యేసు ప్రభు చాలా సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నాడు. సంవత్సరాల కొద్దీ సీనియారిటీ పెరిగింది, కానీ దేవునితో కలిసిన అనుబంధం, యేసయ్యతో కలిసినటువంటి అవినాభావ సంబంధం శైలిలో, దేవునితో ఎత్తులో, దేవుని స్థాయికి ఎదగగలిగిన భక్తి జీవితంలో ఎంతవరకు ఎదిగావు? మందిరానికి రావడం వరకే ఎదిగావు. వచ్చిన నీవు యేసు ప్రభు పోలికగా మారాలి.
యేసు రక్తం చేత కడగబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నీకంటూ కొన్ని ఫలములు రావాలి. ఆ పొల యజమాని చూసి నిన్ను చూసి సంతోషించాలి, ఆ పొల యజమాని నిన్ను చూసి ఆనందించాలి, ఆ పొల యజమాని నిన్ను చూసి సంతోషించాలి. ఇది మా చెట్టుని కాసిన పండిది. యేసు ప్రభు చెప్పాలి, అమ్మా పలానా చోట. చదువుతారా మాట? యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం చదవండి అన్నమాట. 3వ వచనం. అందుకు ఆ 2వ వచనం నుంచి చెబుతాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితువని వాడిని అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతిని ఆలోచించితివా? చాలండి. ఇక్కడ ఒక ఆత్మ సంబంధంగా ఎదిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోబు. అతని దగ్గరకు వచ్చింది ఎవరంటే సాతాను గాడు వచ్చాడు. అపవాది వచ్చి ఆడు అడుగుతున్నాడు, ఏమండి రే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేనా భూలోకంలో ఇటు అటు అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరిగి ఇటు చూసా. ఆ పైన నువ్వు ఉన్నాగానే వచ్చాను అక్కడికి. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అడుగుతున్నాడు, బాబు ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూలోకంలో ఇటు అటు తిరుగుతూ వచ్చానండి అని చెప్పాడు. అందుకు యేసు ప్రభు అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? మనకు తెలిసిన మాటలే. ఎవరు యోబు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఇతను చెప్పని కుదురుకుండమని మరేటి ఆటలాడుకునే స్థలం కాదు. కూర్చుని దేవుడు మాట్లాడాలి. ఏనన్నా అల్లరి చేయకూడదు. అల్లరి చేతకు బయట చాలా స్థలాలు ఉన్నాయా? ఇది అల్లరి చేసే స్థలం కాదు, ఇది దేవుని సన్నిధి. ఏనన్నా ఇక్కడ యోబును గురించి సాతానుగాడికి దేవుడే ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఇతను ఎవరో చెప్పనా? యోబు ఫలములు కలిగిన వ్యక్తి. చెప్పండి ఎవరైనా గట్టిగా చెప్పండి. ఫలములు కలిగిన వ్యక్తి. ఏ ఫలం చెప్పనా? అంజూరపు చెట్టేమో ఆకుల వరకే కాసింది. కానీ ఈ యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థమైన జీవితం చేస్తూ న్యాయంగా బ్రతుకుతూ ఏమండి దేశంలోనే దేవుని కొరకు ఒక నమ్మకస్తుడైన వాడు. హల్లెలూయా. ఇతని గురించి సాతాను గడి దగ్గర దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇతను ఎవరో చెప్పనా? నా సేవకుడని యోబు ఒకడున్నాడు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపం చేశానంటే, ఈ అంజూరపు చెట్టు పేరుకైతే అంజూరపు చెట్టు అని చూస్తే కనబడుతుంది. ఎవరండి ఈవిడి? ఈ అమ్మాయి ఎవరో యేసు ప్రభువుని నమ్ముకుందండి, తెల్లసీర కట్టుకుందండి, బైబిల్ కూడా నల్ల బైబిల్ ఒకటి పట్టుకుని పెడుతుందండి, యేసు ప్రభువుని నమ్ముకుందండి అని ఊరిన వాళ్ళందరూ చెప్తారు. బైబిల్ పట్టుకుంది కాబట్టి, తెల్ల బట్టలు వేసుకుంది కాబట్టి, తెల్ల బట్టలు వేసుకున్నాడు కాబట్టి యేసు ప్రభువు నమ్మడండి అని చెప్తారు. ఆహా నిజంగా భక్తులేనండి అని అడిగామనుకోండి, సోమవారం నుంచి శనివారం వరకు ఆమె భక్తి ఎలా ఉందనే సంగతి వాళ్ళే చెప్తారు. అయితే ఈ అంజూరపు చెట్టు పైకి చూస్తాక బాగుంది, పైన చూస్తాక ఆకులు మొత్తం కాండలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ దాని ఫలములు తినటానికి తన ఫలములు ఉపయోగకరంగా అసలు ఫలములే లేవు. నేను ఈ రోజున ప్రభు నా మనసులో ఉంచిన ఉద్దేశాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దాన్ని చూసినప్పుడు దూరం నుండి చూసి సంతోషించాడు, కానీ దగ్గరికి వెళ్ళి ఫలములు వెతికితే దానిలో కనబడకపోతే తాను బాధపడిన బాధ ఏంటంటే, నీ వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది, నీ వలన ఈ భూమికి ఏమండి దానివల్ల ఏమైనా కొంచెమైనా ఉపయోగం ఉందా అని అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు. నేను ఈ రోజున మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, మరొక చెట్టుని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్తమానం
1వ అధ్యాయంలోనికి మనము రాగలిగితే అక్కడ 19వ వచనంలో ఒక మాట రాస్తుంది. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. చాలు. ఇందాక మనం చూసాం ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు. దాన్ని స్థలం వ్యర్థమైపోతుందని యేసు ప్రభు ఆ తోట మాలిని పిలిచి చెప్తే, అయ్యా ఈ సంవత్సరం కొండ ఉండని అని బ్రతులాడు. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఇది కూడా అంజూరపు చెట్టే. ఏ చెట్టు ఇది? ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది అంటే త్రోవ ప్రక్కన ఉంది ఒక అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టుని దేవుడు చూసి దాని దగ్గర ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనబడకపోతే వెంటనే యేసుప్రభు అన్న మాట ఏంటంటే, తక్షణమే నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. ఆ చెట్టు వెనువెంటనే ఎండిపోయింది. కారణం ఏమిటి? ఆ చెట్టు ఏమో ఈ సంవత్సరం కూడా వండిని అని తోట మళ్ళీ బ్రతులాడుతున్నాడు. ఈ చెట్టును చూసి యేసుప్రభు అన్నాడు, ఈ చెట్టు దీనివల్ల ఏ ఉపయోగం లేదు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అని ఆ చెట్టును చూసి దాన్ని శపించేశాడు. నీవు ఇక మీదట కాపు కాయ కుందువుగాక అంటే వెంటనే అది ఎండిపోయింది. ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, అది తోట మధ్యలో ఉంది, ఇది రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు. రోడ్డు పక్కన ఉండే చెట్టుకి యజమాని ఉంటాడా? రోడ్డు పక్కన ఉండే చెట్టుని దాన్ని కాపలా కాసే వాళ్ళు ఉంటారా? రోడ్డు పక్కన ఉండే చెట్టుని ఆలనా పాళ్ళ చూసి దానికి ఎరువేసే వాళ్ళు ఉంటారా? నీళ్లు పెట్టేవాళ్ళు ఉంటారా? దాని నిండా దుమ్ము ధూళి మట్టి బట్టి ఆ చెట్టు ఆకుల వరకైతే ఎదిగింది కానీ ఫలములు లేకుండా ఉండిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ద్రాక్ష తోట అనే సంఘంలో అంజూరపు చెట్టుగా దేవుడు నిన్ను నన్ను నాటాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే, ఈ సంవత్సరం ఆకులు వచ్చే పర్లేదు, మరి 2వ సంవత్సరాన్ని నీలో నుండి కాస్త అన్ని చిన్న చిన్న కాయలు పిందులాగానే వస్తే తోటమాలు చూసి సంతోషించేవాడు. ఏంటి ఈ సంవత్సరం మాది కొంచెం పూతకొచ్చి చిన్న చిన్న కాయలు కాసినాయండి అన్నప్పుడు తోటమాలికి ఆశ పెరిగిద్దా చచ్చిపోయిద్దా? కాస్త కొత్త చిన్నవి పెద్దవి వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా బాగా కష్టపడి దీనికి ఇంతకుముందు వేసిన దానికంటే ఎరువు ఎక్కువ వేస్తాం, ఈ సంవత్సరం కూడా కాయలు కాస్తుందని ఒక ఆశ ఉంటుంది. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ చెట్టుకి ఏమండి ఆకులైతే కాస్తున్నాయి, లోవైతే పెరుగుతుంది కానీ కాయలు మాత్రం రావట్లే. ఇది తోట మధ్యలో ఉన్న చెట్టు. అంటే సంఘంలో ఉన్న ఒక విశ్వాసి, ఒక సేవకుడైన, ఒక సంఘం అనే సహవాసంలో ఈ క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నేను, దేవుడు నీలో నాలో చూడాలనుకుంటుంది ఏంటంటే ఫలములు చూడాలని ఆశపడుతున్నాడు. ఇది తోట మధ్యలో ఉన్న చెట్టు. దేవుడు దీన్ని చూసి నేల వ్యర్థమైపోతుంది అని అంటే ఆ తోట మళ్ళీ వచ్చాయ్యా ఈ సంవత్సరం కూడా ఉండి బాబు, 3 సంవత్సరాలు చూసావు, ఈ 1 సంవత్సరం ఉంచు అంటే ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంవత్సరాన్ని ఎదుటి దొల్లుకుని వెళ్ళిపోతున్నాయి, దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, వారాలు గడుస్తూ ఉన్నాయి. నీలో ఆత్మ సంబంధమైన ఫలములు లేకపోతే నీ వల్ల ఈ భూమి వ్యర్థమైపోతుందని ఏమండి పరిశుద్ధాత్ముడు లూకాసు వార్త 13వ అధ్యాయంలో రాయించాడు. ఈ అంజూరపు చెట్టు ఫలములు ఫలించకపోవడానికి కారణం ఏమిటయ్యానంటే, తోట మధ్యలో అన్నీ ఉంటుంది కానీ ఫలములు లేవు. కారణం ఎక్కడో రాళ్ళు రప్పలు అడ్డుపడ్డాయి. ఏటో చెప్పిన రాళ్ళు ఐహిక విచారాలని మరో చోట రాస్తాడు. ఐహిక విచారాలు ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉండడం వల్ల అవి ఎదగలేకపోతున్నాయి. ఆ చెట్లు ఫలములు ఫలించలేకపోతుంది. ఈ అంజూరపు చెట్టుకి ఐహిక విచారం ఏంటంటే, నీళ్ళన్నీ తీసుకుంటుంది, కావలసిన ఎరువంతా తింటుంది, కానీ చెట్టు ఎందుకు ఫలించట్లేదు చెప్పనా?
వేరు లోతుగా లేదు. ఆత్మీయ జీవితం దేవునితో అంటు కట్టబడలేదు. హల్లెలూయా. దేవునితో అంటు కట్టబడితే ఆ చెట్టు ఫలించేది. ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఏమండి, దీన్ని కాపలా కాసేవాడు లేరు, ఎవరో అడిగేవాడు లేడు, ఎవరో ఆర్చేవాడు లేడు. అందువల్ల ఈ చెట్టు ఏమైపోయింది అంటే రోజు రోజుకి అది ఆకులైతే కాస్తుంది కానీ ఫలములు ఇచ్చేంత దానికి చూసేవాళ్ళు లేక ఆ చెట్టు యేసు ప్రభు చూసి నువ్వు ఇక కాపు కాయకుందు కాకంటే తక్షణమే ఎండిపోయింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఎవరో చెప్పనా, గురువు దరి లేనాడు, ఇక దానికి తాడు బొంగరం లేదు. రోడ్డు పక్కనోడు చెట్టుని చూసి ఇది నా చెట్టు అని అంటారా? రోడ్డు పక్కన రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎవడి రోడ్డు పక్కన అలా పెరుగుతూ వచ్చాయి, అవి ఎండుతాయి, ఎప్పుడో కూడా చచ్చిపోతాయి. ఎందుకంటే దాన్ని చూసేవాడు లేడు, నీళ్ళు పోసేవాడు లేడు, ఎరువేసేవాడు లేడు, ఎవడో లేడు. ఈ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే అప్పుడప్పుడు మందిరంకి వచ్చి పోయేవాడు. వాడికి ఒక కాపురం ఉండదు. ఈ వారం ఇక్కడ కూర్చుంటే ఇంకో వారం అలా మూలం అక్కడ ఉందండి. ఏంటి ఎండలు ఎక్కువైపోయినాయి, ఓసాన్న మందిరంలోని జాన్ వెస్లీ గారి చర్చిలోని ఏసీలు ఉన్నాయంటండి. అక్కడికి వెళ్ళిపోతాను ప్రార్థనకి వెళ్ళావా, ఏసీకి వెళ్ళావా అంటే ఇప్పుడు ఏసీ లేని ఇల్లు లేవు దేవుడి దేవాలు, ప్రతి ఇంట్లోని ఏసీ ఉంది. ఈ ఏసీ కోసం పోయిద్దా అక్కడికి, ఎక్కడ వారం ఇక్కడ వారం అక్కడ వారం తిరిగి ఎప్పుడన్నా బలహీనత వచ్చి రోగం వచ్చిందనుకోండి ఏమవుద్ది చెప్పండి? అప్పుడు ఎవరు వస్తాడు? ఏ పాస్కర్ వస్తాడు? నీకంటూ ఒక సంఘం, ఒక సహవాసం, ఒక సన్నిధి, ఒక దైవికమైన భక్తి కలిగిన ఒక సహవాసం నాటబడితే నిన్ను గురించి ఏడుస్తాడు, నిన్ను గురించి ప్రార్థన చేస్తాడు. ఈ వారం ఎక్కడ కనపడతావు, రేపు వారం ఇంకో పాస్టర్ గారి దగ్గర కనపడతావు, ఆ పై వారం ఇంకో పాస్టర్ గారికి కనపడతావు, బల్లారదనేమో పాస్టర్ గారు ఇస్తాడు. ఏమండి దశంభాగం ఏమో ఎవరో టీవీలో చూసే పాస్టర్ గారికి పంపిస్తుంటాం. ఇవన్నీ చేస్తున్న ఈ చెట్టు ఎక్కడ ఎదిగిద్ది, ఎక్కడ బాగుపడింది? రోడ్డు పక్కన ఉన్న చెట్టు. దారంటే పోయివాడు అందరూ ఫినియాస్ గడు కాయ కోసుకుంటాడు, ఆదిగడు కాయ కోసుకుంటాడు, కార్తిక్ గడు ఒకటి కోసుకుంటాడు, ఎజ్రా ఒకటి కాయ కోసుకుంటాడు. దారంటే పోయేవాళ్ళు అందరూ కోసి తినేవాళ్ళే. ఆ చెట్టు అంట, ఆ చెట్టుకి నీళ్ళు పోసేవాడు ఎవడన్నా. అది నేను అడిగాడు అనుకోండి, ఏ ఎజ్రా కాయ కోసుకున్నావు, నీవే అనుకోండి, నేను ఎందుకు ఎత్తా ఫినియాస్ గడు కోసుకున్నాను అని పోయి, నేను ఎందుకు ఎత్తా ఆదిగడు కోసుకున్నాను అనేసి, కార్తిక్ గడు కోసుకున్నాను, లోకేష్ గడు కోసుకున్నాను అని సాకులు చెప్పడమే తప్ప ఇక దానివల్ల ప్రయోజనం లేదు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గరికి కోరుకుంటుంది ఏంటంటే ఫలములు రావాలని, నువ్వు ఆత్మ సంబంధంగా ఫలములు కావాలని. యోహాను సువార్త 15 మొదటి వచనంలో రాస్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి. ఆయన తండ్రి ఎవరంటే వ్యవసాయం చేసేవాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే నీకు ఫలాలు కలుగుతాయి, నువ్వు ఫలిస్తావు. ఇప్పుడు యజమాని చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఏమండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక నాయకత్వం, ఒక తండ్రి, ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఎప్పుడైనా పొరపాటుని నా పరిస్థితి ఈయనప్పుడు నాతో ఆయనతో నేను కలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడంటారా? తప్పక చేశాడు కదా కార్యాలు, మనం కూడా చూసాం. అంటే ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక కుర్రోడికి, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న ఒక తండ్రికి ప్రార్థనా జీవితం అనే అభిషేకం ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థించే ఒక ప్రార్థనా గోపురం లేదనుకోండి, వ్యవసాయం చేసే ఆ తండ్రితో కలిసి నేను వ్యవసాయం చేయలేదనుకోండి, మీకు బాగా అర్థమవు చెప్పాలంటే, ఇక మన వెనకాల ఉన్న పొలానికి ఒక్కడే ఊడిస్తే పొలం పండించుకుంటాను అనుకోండి, ఒక్కడే గిరగిరా తిరుగుతాడు అనుకోండి, ఎంత టైం పట్టింది? ఇంచుమించుగా ఒక 6-7 గంటలు పట్టింది. అవునా? మామూలు ఉజ్జయింపుగా. అదే నలుగురు కలిసి చేశారనుకోండి, ఎంత టైం పడుద్ది? 2-3 గంటలు అయిపోద్ది. ఎందుకని? జనం ఎక్కువ ఉన్నారు కనుక. నేనేమంటానంటే, ఆత్మ సంబంధంగా నా తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వ్యవసాయం చేస్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యవసాయంలో ఎదుగుతున్న మొక్కవు కనుక నువ్వు నీలో ఉండే కలుపు మొక్కల్ని రానివ్వకుండా నీకు అంటకున్నట్లుగా నీకు నువ్వే జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే కొన్ని రాళ్ళు అడ్డం పడుతున్నాయి. ఏ రాళ్ళు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా నిన్ను అణిచేస్తున్నాయి. నువ్వు ఫలములు ఫలించకుండా అణిచేస్తున్నాయి. ఏంటి చెప్పనా? ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, రుణ బాధలు, అప్పులు, రోగాలు, కుటుంబంలో కన్నీళ్ళు, పిల్లల మాట వినకపోవడం, కొడుకులు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల బాధలు నువ్వు ఇంచేస్తున్నాయి.
నేను అంటాను, ద్రాక్ష చెట్టుకి ఇవన్నీ లేవా? అంజూరపు చెట్టుకు మాత్రమే తగిలేయా? ద్రాక్ష చెట్టు ఫలించడానికి, అంజూరపు చెట్టు ఫలించకపోవడానికి కారణం ఏమిటి? ద్రాక్ష చెట్లు సంవత్సరం కాయలు కాస్తున్నాయి, వాటిని చూసి తోటమాలి ఏనాడు బాధపడినట్టు అక్కడ లేదు. కానీ అంజూరపు చెట్టు మాత్రం బాధపడుతుంది. ఎవరో చెప్పని అంజూరపు చెట్టు నీవు నేనే. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నావు అనుకోండి, రోజు రోజుకి రోజు రోజుకి నువ్వు బలం పొందుకుంటూ ఉన్నావు అనుకోండి, రోజు రోజుకి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కృపను పొందుకొని ఆ ఇస్తున్నటువంటి ఆత్మ సంబంధం వాక్యమనే ఆహారాన్ని, ఆ నీటిని నువ్వు భుజిస్తూ దాన్ని తీసుకుని ఎదిగి నువ్వు ఫలములు ఫలిస్తే నిన్ను చూసి ఆ యజమాని సంతోషిస్తాడు. హల్లెలూయా. అతను చూసి ఆనందిస్తాడు. నువ్వు సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వచ్చినా నీలో ఆత్మ సంబంధమైన ఫలములు కనబడకపోతే పరలోకపు తండ్రి నిన్ను చూసి బాధపడతాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, త్రోవ ప్రక్కనున్న చెట్టు ఎండిపోవడానికి కారణం ఏంటంటే దాన్ని చూసేవాళ్ళు లేరు. అది కాపరు లేని, వ్యవసాయకుడు లేని భూమి చెట్టు, అది ఎండిపోయింది. దాన్ని చూసిన వెంటనే శపించేశాడు. కానీ నీ కొరకు నా కొరకు దేవుడు ఎందుకు ఇంకానూ ఉంచాడు అని అంటే, అంజూరపు చెట్టు ఇంకా ఉండగల కారణం ఏంటంటే యజమాని, ఆ పొల యజమాని ఆ తోట మళ్ళీ బ్రతులాడుతున్నాడు. అయ్యా, ఈ 3 సంవత్సరాలు చూసావు కదా, ఇన్ని సంవత్సరాలు ఒప్పు పట్టావు బాబు, ఇంతవరకు బాగా ఒప్పు పట్టావు. ఇదిగో ఈ సంవత్సరం మట్టుకుండే, ఈ సంవత్సరం కూడా దీనికి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా దీనికి కాపు కాస్తాను, ఈ సంవత్సరం కూడా దీన్ని పోషిస్తాను. అయితే ఒక్క మాట అయ్యా, ఏమనుకోవద్దు బాబు, ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండని, లేకపోతే నేనే చెప్తాను దీన్ని నరికించివేయి. యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు తండ్రి సింహాసనం కూర్చుని, మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, అయ్యా యేసు రక్తం చేత కడగబడ్డాడు బాబు, తండ్రి కొంచెం జాలి చేసుకో, ఈ సంవత్సరం కూడా ఒక అవకాశం, ఖచ్చితంగా మా వాడు ఫలిస్తాడు, ఖచ్చితంగా మా వాడు కాయలు కాస్తాడు, ఆత్మ సంబంధమైన ఫలముల పంటను మనం చూస్తాం అని నీ కొరకు నా కొరకు యేసయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక రకంగా మన భక్తిని బట్టి చూస్తే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఆ యేసుక్రీస్తు మహాదేవుడు మన కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా దేవుడు ఇంకను మనల్ని సజీవులుగా కాపాడాడు. హల్లెలూయా. అయితే మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం చూస్తే ఒకరోజు ఒక దేశాన్ని చూసి దేవుడు ఒక పట్టణాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఆ పట్టణం ఎట్లా ఉంది అని అంటే, చదవండి యోనా గ్రంథం, బైబిల్లో యోనా గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాస్తుంది. మొదటి అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినాడు, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని ఓ పాస్టర్ గారికి దేవుడు చెప్పాడండి. ఈ మాట విన్న అతను తర్వాత ఆ పట్టణం దగ్గరికి వెళ్ళకుండా అయ్యగారికి నచ్చినట్లుగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయ్యగారికి కూడా పాస్టర్ గారే. ఈ పాస్టర్ గారు ఆ మాట వినకుండా తనకు నచ్చిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోతే దేవుడేమో పలానా ఊరు పరిస్థితి బాగోలేదు, పలానా సంఘం పరిస్థితి బాగోలేదు, అక్కడికి వెళ్ళి బాబు అని దేవుడు దర్శిస్తే ఎత్తగాడు అక్కడికి వెళ్ళకుండా తనకు నచ్చిన ఊరు మరో పట్టణానికి తర్షీషు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకు తెలిసిన చరిత్ర, అయ్యగారు దేవుని సేవకుడు కదా, దేవుడు బుద్ధి చెప్పడం కోసం ఓ తుఫాను ఒకటి రేపాడు. ఆ తుఫాను గాటికి మొత్తం పడలో ఉన్న సామాన్లని నేలమే పోశారు, ఆ సముద్రంలో పడ్డాయి. ఆఖరికి ఇతను కూడా తీసుకొచ్చి అందులో ఉన్న వాళ్ళు సముద్రంలో పడేశారు. ఓ చేప చుట్టూ వచ్చి మింగి తీసుకొచ్చి ఒడ్డుని పడేసింది. ఇన్ని కథ మనకి ఎరిగింది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, ఆ పట్టణం పరిస్థితి ఎలా ఉందంటే
దేవుని దృష్టికి బహు ఘోరమైంది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టి ఘోరమైంది. వాళ్ళు పాపం చేశారా, ఏం చేశారంటే అక్కడ మంచి మాట రాస్తుందని మీరు గమనించారో లేదో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను. ఏటది అనండి ఒకసారి, దోషం అని. దోషం అంటే అర్థం ఏంటి? అసలు పాపం అంటే ఏమిటి? తెలియజేసానండి బాబు, క్షమించండి బాబు అనేదని పాపం అంటారు. దోషం అంటే అర్థం ఏంటంటే ఇది చేస్తే తప్పు అని తెలుసు, ఇది చేయకూడదు, అయినా సరిగా సాహసం చేసాడే, దాన్ని దోషం అంటారు. ఇలా చేసింది పాపం కాదు, దోషం. అయితే ఈ దోష శిక్షను చూసి దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి ఎలాగైనా కొంచెం క్రమంలో పెట్టాలి. చూడండి, అంజూరపు చెట్టుని చూసి దేవుడు దీనివల్ల ఈ నేల వేస్ట్ అయిపోతుంది అన్నట్లుగా ఈ నినివే పట్టణాన్ని చూసి దేవుడు బాధపడి అక్కడికి ఒక దైవజనుడు పంపించాడు. ఈ తోటమాలి ఎలాగైతే ఈ ఎరువు వేస్తానని ఆ గొప్ప దైవ సంవత్సరం కూడా బతులాడాడో పంపించాడు. పాపం ఈ పాస్ గారు ఇంకా మంచోడు, వెళ్ళాల్సిన ఊరికి వెళ్ళకుండా అయ్యగారు ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. తరిసి సందాలు చూద్దామని అక్కడ షిప్పులు అవన్నీ బంగారం కట్టి బాగా దొరుకుతాయంట ఇప్పుడు ప్రస్తుతం ఆ దేశంలో, అవన్నీ చూద్దామని పోయాడు పాపం అయ్యగారు. అని తీసుకొచ్చి మొత్తం మీద ఈ ఊళ్ళో పడేశాడు. ఈ ఊళ్ళో పడేసిన తర్వాత మీరు బాగా గమనిస్తే ఇప్పుడు చదవండి, 3వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మరియు రాజైన తానును అతని మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చు కొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనవపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవలమని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ జరిగింది ఏమిటంటే పాస్టర్ గారు ఇటు తిరిగాడు. నేను మాట చెప్తాను, పాస్టర్ గారి మాట పక్కన పెడితే పాస్టర్ గారి ప్లేస్లో నేనే ఉన్నాను అనుకోండి, నువ్వే ఉన్నావు అనుకోండి, దేవుడు నీకు ఒక పరిచయం అప్పగించాడు, దేవుడు నీకు ఒక భారాన్ని పెట్టాడు. ఏమని? నేను అయ్యా బ్రతికినంతకాలం ఇంతకుముందు వంకర టెంకరగా బతికాను, అయినా బాప్తిసం పొందని ఇక మీద నేను పిచ్చి పిచ్చి అసలు లేను, నేను ప్రభుతో బతుకుతానని ప్రభుతో ఒక ప్రతిష్ఠ చేసుకుని వచ్చావు. దేవుడు నీ దగ్గరికి ఓ పాస్ గారిని, ఓ సంఘాన్ని, ఓ సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అమ్మా నువ్వు సహవాసానికి వెళ్తున్నావు కదా తల్లి, నువ్వు చక్కగా ఆత్మసంబంధంగా బలపడాలమ్మా అని దేవుడు నీతో చెప్పాడు. నువ్వు చెప్పిన తర్వాత పాస్ గారు అట్ట చెప్తాడులే, పాస్టర్కి ఏం పని ఉంది ఆయన అలాగే చెప్తుంటాడు, ఆయన ఏమేమని నేను తింటున్నానా, నా ఇష్టం కిట్టాపురం అన్న టైప్లో నా సొంత ఆలోచనలు అనుకుని నా సొంత ప్రయత్నాలు నేను చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతాను? పోయిన వారం చెప్పాను, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకొనకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు నువ్వు జీవించే జీవితమైనా, గడిచే సంవత్సరాలైనా, నీకు ఆయుష్ ఇచ్చే విషయంలోనైనా నీకు శాంతినైనా ఆయన కలుగు చేస్తాడని. ఇక్కడ ఈ నినివే పట్టణానికి వచ్చిన దుర్గతిని గురించి దైవజనుడు వెళ్ళి ఆ ఊరంతా ప్రకటన చేస్తే వాస్తవానికి రాజుకి చెప్పమల్లా, దేశం అంతటిగా ప్రకటించమని దేవుడు చెప్పాడు. అక్కడ ఉన్న రాజు చెప్తున్నాడు 7వ వచనంలో, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకును రాజుగారే ఆజ్ఞ ఇచ్చాట. ఏమని చెప్పనా? ఇగో మనకు ఉపాస కోటాలు స్టార్ట్ అయినాయి. ఏ కోటాలో? ఉపాస కోటాలు స్టార్ట్ అయినాయి. భోజనం చేయకూడదు, పశువులు కూడా మేత ఎట్టకూడదు, ఎవడం మంచిళ్ళైనా సరే దాక్కూడదు, మీ పశువులు కూడా ఎట్టకూడదు, మీ పిల్లలు కూడా పెట్టకూడదు, అందరూ కట్టుకు ఉపవాసం. ఎందుకో చెప్పనా? దేవుడు దేశాన్ని పట్టణాన్ని క్షమించేంత వరకు, ఈ నినివే మహాపట్టణాన్ని దేవుడు క్షమించేంత వరకు ఎవరో పొరపాటును కూడా నోరు మెదపకూడదు. మీ నోట అంటే ఒకటే రావాలి, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మా దోషాన్ని పరిశీలించని రాజుగారితో సహా వచ్చి
ఏమండి, బూడిద నెత్తి మీద జలుకుని గోను పట్ట కట్టుకుని అంగారిచి ఏడుస్తున్నారు. ఎందుకో చెప్పనా? పట్టణం కాపాడబడాలని. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు కాపాడబడడానికి, అంజూరపు చెట్టు అంటే ఈ సంఘంలో అంజూరపు చెట్టు నేను బాగున్నాను అనుకోండి, నా వెనకలో నా కుటుంబం కూడా బాగుంటుంది కదా. అబ్రాహాము గారు లోతు ప్రాంతాన్ని అగ్నిగంతాలతో కాల్చేయాలన్నప్పుడు అబ్రాహాము గారు బతులాడతాను, బాబు ఆ ఊర్లోకి 50 మంది నీతిమంతులు చూపిస్తాను, పట్టణాన్ని కాపాడతావా అని అడిగాడు. యేసుప్రభు ఏం మాట్లాడకుండా అబ్రాహాము 50 మంది ఉంటే బ్రహ్మాండంగా కాపాడతా అన్నాడు. అబ్రాహాము అలా కళ్ళు మూసుకుని చూస్తే ఇంట్లో పనిచేసి పనులు కూడా పాడైపోయారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అబ్రాహాము గారు ఇంట్లో 400 మంది పనులు, అబ్రాహాము గారు లోతు కుటుంబం విడిపోయినప్పటికి ఎంత లేదనుకున్న అబ్రాహాము దాంట్లో లోతు కుటుంబస్తులు కూడా 200 మంది ఉంటుంటారు కదా ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆస్తి ఇద్దరికి సమానంగా పెరుగుతూ వచ్చింది. అబ్రాహాముని బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు. నేను అనుకున్నాను, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అబ్రాహాము గారు కళ్ళు మూసుకోగానే లోతు భార్య, 2 పిల్లలు, 4 పరిశుద్ధులు, పనులు 200 మంది ఉంటారు. దాంట్లో కనీసం 40 మంది నీతిమంతులు కాపాడాలి. దాన్ని బట్టి అన్న దేవుడు పట్టణాన్ని కాపాడాలి కదని. లోతు అబ్రాహాము దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోతు పనోళ్ళు పాడైపోయారు, కూతుళ్ళు పాడైపోయారు. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబంలో ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కడు నీతిమంతుడైన లోతు ఒక్కడ తప్ప కుటుంబం అంతా పడిపోయింది. ఇవన్నీ చూసి అబ్రాహాము 40, 35, 30, 25, 10, 5 బ్రతులాడి ఒక్కడున్నాయడని చెప్పలేకపోయాడు అబ్రాహాముతో, దేవుడితో. అబ్రాహాము గారు నా తమ్ముడు ఉన్నాడయ్యా అని అనలేపాడు. కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అతని నోటి వెంబడి రాకుండానే లోతుని, తన కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. గొప్ప సంగతి ఏంటంటే, దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. భార్య దారిలో నిడుతూనే, ఇందులో చాలా డబ్బు సంపాదించాను, చాలా బంగారం కట్టనుంది, ఏమా ఏటి నన్ను ఇలా మరీ ఘోరంగా తీసుకుపోతారని ముందే చెప్పారు. అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే అగ్నిగంధాలు గుర్తుతాయి, చచ్చిపోతారు, మీ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని దేవదూతలు తీసుకుని పెడుతున్నా. వచ్చిన మనుషులు కాదు, అబ్రాహాము గారి బంధువులు కాదు, దేవుని దూతలు తీసుకుని పెడతా ఉంటే ఇడి తిరిగింది నా బంగారం అనగానే అలా ఉప్పు స్తంభం అయిపోయింది. మరి కూతుళ్ళు ఏమన్నారో తెలీదు, వెళ్ళారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని కాపుదల నీకు లేకపోతే, దేవుని క్షేమం నీ కుటుంబంకి లేకపోతే నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, నాకు సమయం కుదరట్లేదండి అని ఒకవేళ నువ్వు సాకులు చెప్తే దేవుడు వినడేమో. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నేర్చుకున్న పాఠాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నావు? డాక్టర్ గారు అన్నారు, అమ్మ క్రమం తప్పకుండా పొద్దున్న 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 2, పడుకున్నప్పుడు 1 వేసుకోమని 7-8 ట్యాబ్లెట్లు నీ చేతిలో పెట్టాడు. ఎందుకు? నాకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు వేసుకోవాలి బాబు అని చెప్పాడు. చచ్చే ఆడెవడు నా చెప్పడం, నా ఆరోగ్యం నా బలం అనుకుని మాత్రలన్నీ మూట కట్టి అరమరలో పెట్టి దాని అమ్మ చూస్తాడు, నేసా అని పడుకున్నాను అనుకోండి, రోగం పెరిగిద్దా తరిగిద్దా? ఇది శరీర సంబంధమైన రోగం అండి. కానీ ఆత్మ సంబంధమైన రోగంతో చాలామంది బాధపడుతున్నారు. ఈరోజు పాఠం ఏంటంటే, ఆత్మ సంబంధమైన రోగం వచ్చింది ఎవరికి? అంజూరపు చెట్టుకి ఆత్మ సంబంధమైన రోగం వచ్చింది. నీళ్ళు ఇన్ని తాగుతుంది, ఎంత ఎరువేస్తున్నాడు, రోజు అక్కడున్న కలుపు మొక్కలన్నీ తీస్తున్నాడు. పాపం తోటమాలి కూడా చాలాసార్లు బాధపడి ఉంటాడు. ఇన్నిసార్లు అమ్మని చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తున్నాను, ఆకులు కాస్తున్నావు, కాండాలు పెరుగుతున్నాయి, సైజు పెరిగినట్టు నాకులాగా అడ్డంగా పెరుగు, కానీ నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందని తోటమాలి బాధపడుతున్నాడు. తోట యజమాని వచ్చి అడుగుతున్నాడు, అయ్యా దీనివల్ల భూమి వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పే మాట ఏంటంటే, నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? నన్ను బట్టి కానీ నిన్ను బట్టి కానీ దేవుడు సంతోషిస్తున్నాడా, కన్నీరు గారుస్తున్నాడా? అంజూరపు చెట్టుని చూసి బాధపడుతున్నాడు, ఎందుకయ్యా ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది, 3 సంవత్సరాలుగా చూస్తున్నాను నేను, దీనిలో ఒక ఫలమైన వస్తే నేను దీన్ని తినాలని ఆశపడుతున్నాను, కానీ దాంట్లో ఒక ఫలం కాదు కదా, కనీసం చిగురు కూడా లేదు. సంవత్సరాల తరబడి సీనియారిటీ ఉంది బాగానే. ఏంటి మా నాన్న మా తాతల కాడి నుంచి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి,
మా తాతలు పాడేవారండి, ఇది శుభోదయం. 1985 సంవత్సరం నేను 4వ తరగతిలో ఉన్న కాడి నుంచి చెప్పిన పాట, ఇప్పటికే పాడుతున్న పాట. శుభోదయం మారుతుందనే మాట చెవిలో బాగానే వినబడుతుంది సంవత్సరం క్రిస్మస్ పండక్కే. కానీ జీవితంలో శుభం ఏది? జీవితంలో ఆశీర్వాదం ఏది? జీవితంలో దీవెన ఎక్కడ ఉంది అని అంటే బాగుండాలని నాకు అనిపిస్తుందండి. ఇట్లా వాకింగ్ చెప్పినప్పుడు మనసులో కూడా అనిపిస్తుంటుంది, బాగుండాలని అనుకుంటున్నానండి. కానీ అనుకుని వెళ్ళిపోతున్నావు తప్ప, అయ్యా ఈ సంవత్సరం నేను కాపుగా అయ్యాలయ్యా. ఏ కాపు? 2 కాపులు వాకింగ్ చేస్తాను, పరిచయం చేస్తాను ఊరక. 1 ఆత్మ సంబంధమైన కాపుగా అయ్యాలి. 2 నీ కుటుంబ పరంగా ఎన్ని కన్నీళ్ళు కారుస్తున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. నా జీవితం, నా కుటుంబం, నా బ్రతుకు ఏంటయ్యేలా అయిపోయింది అని ఏ రోజైనా ప్రభు దగ్గర ఒక్క నిమిషం ఆగి కన్నీరు కార్చావా? ఏమండి ఇలా చెప్పొచ్చు, నేను ఖచ్చితంగా చెప్తాను. చాలామంది భక్తులు గంటల తరబడి ప్రార్థన చేశారు. నాకు యోబు గారిని చూసి చాలా ఆనందం వేస్తుంటే, చాలా సంతోషం వేస్తుంది. దావీదులకు ఫాలో అయ్యామనుకోండి, చేయలేం. ఇది చెయ్యాలి కానీ చేయలేం. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 గంటలు. అయ్యో కష్టమే. 7 సార్లు స్తుతించేవాడు, దినానికి 7 సార్లు. ఉదయకాలం లెగ్గానే టిఫిన్ చేసేప్పుడు, మధ్యాహ్నం 4 గంటలకు స్నాక్స్ తినేటప్పుడు, రాత్రి భోజనం చేసినప్పుడు, రాత్రి పడుకునేప్పుడు. ఇక మళ్ళీ మధ్యరాత్రిలో ఒకసారి జ్ఞాపకం వస్తే అప్పుడు కూడా కీర్తనలు రాస్తుంటాడు. మధ్యరాత్రి వేళ క్రొవ్వు మీద దొరికినట్లు నాకు దొరికితే నిన్ను గురించి ఆనందించ తప్ప నాకేముందయ్యా అని దినానికి 7 సార్లు స్తుతించాడు యేసు ప్రభు. ఇక్కడ ఈ యోబు గారు రోజుకు ఒకే ఒక్కసారి అరుణోదయం లేచి, అయ్యా నాకు ఇచ్చిన పిల్లలు, నా కుటుంబం ఎంత మంచి దేవుడు నాయనని దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ఏమండి దేశంలో ఆస్తిని విస్తరింపజేయడం కాదు, తాను తన పిల్లలని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోబుకి పెట్టినంత, ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతవరకు పరీక్షిస్తారంటే నీ స్థాయిని బట్టే, అంతే తప్ప యోబులాంటి శ్రమలు దేవుడు నీకేమవడం. యోబు కోసం సాతాను గడితే దేవుడు చెప్తున్నాడు స్టేట్మెంట్, నా సేవకుడని యోబు సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరండి యోబు గారు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నా కొరకు నిలబడినవాడు. ఎప్పుడు వరకు చెప్పనా? మరణించేంత వరకు పొరపాటును వెనుదిరిగినాడు కాదు. ఒంటి నిండా రోగం వచ్చినా, కడుపుని కన్నా పిల్లలు అందరూ ఒకేసారి చచ్చినా, పొలాలు స్థలాలన్నీ తగలడిపోయినా, కట్టుకున్న భార్య కూడా, రే ఎందుకయ్యా నువ్వు ఒకసారి సీఎం చచ్చిపో అని భార్య అన్నా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను, ఆయన నామానికి మహిమ కలిగాక భార్య వెళ్ళిపో ఉంటుంది. మాటకి దెబ్బకు బీచ్చి వెళ్ళిపో ఉంటుంది. ఆయన ఇచ్చినప్పుడు తిని సంతోషించాను కదా, ఆయన తీసుకుంటే మళ్ళీ ఎందుకని ఆయనకు పడ్డాడం తప్పు కదా. అంటే యేసయ్యని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. ఈ అంజూరపు చెట్టు సంవత్సరాల కొద్దీ అదే స్థలంలో ఉంది, కానీ దీవెన లేదు దానికి. దీవించబడితే ఒక ఫలమన్నా కాసేది. దాన్ని చూసి తోటమల్లి అయ్యయ్యా నరికెత్తనంటాడు బాబు, ఇగో మన సంవత్సరాల కూర్చుని ఒక ఫలం కాసింది అని యజమాని చూపించుంటే, ఆ ఫోన్లు ఇంకో 2-3 సంవత్సరాలు ఆగితే మళ్ళీ పాతది, మళ్ళీ ఎరువు బాగాయి అని అనేవాడు. ఇక్కడ ఎరువు ఉంది, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి. నిన్ను చూసి దేవుడు మరి సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? అంజూరపు చెట్టు ఎవరో కాదు, మనమే. ఒక్కొక్కరు ఒక అంజూరపు చెట్టు. దేవుడు నన్ను చూసినప్పుడు, నువ్వు పక్కన ఉన్నావా, తోటలో ఉన్నావు కాబట్టి దేవుడు బాగుంచాడు. యేసు ప్రభు నమ్ముకున్నా కదా ఇంకా క్షేమాన్ని ఇచ్చాడు. చాలామంది చెప్తున్నాం కదా, అవి ఆ రోడ్లో నిన్న కారేజ్కి వెళ్ళా, పెద్దాపురం రోడ్లో కారేజ్కి ఎస్ఆర్ఎంటీ మాల్లో ఇవ్వడానికి ఫ్రంట్ కారు ఒకటి వేసుకుని వెళ్ళాను. వచ్చేప్పుడు లారీకి ఫార్చునర్ కారు, ఒక ₹1,00,00,000 ఉంటుందేమో కారు. ఫార్చునర్ కారుని లారీ ఒకటి ఢీ కొట్టాడు, మొత్తం డోరు మొత్తం లోపలికి పోయింది. ఎంతసేపు ప్రమాదం జరగడం. ఆశ ఇంకో సంగతి చెప్పనా, పడుకున్నట్టే పోతున్నారు.
యాక్సిడెంట్ అవడం తర్వాత సంగతి. నిద్రపోయిన వాళ్ళు పొద్దున్న లెగట్లే. ఏడవ అంటే రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందని టెస్టులు చేసి రిపోర్ట్ రాసిస్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చిందని. ఎంత వయసు? 30 సంవత్సరాలండి, 25 సంవత్సరాలండి. మరి కొంచెమైనా వివేచన కలిగి ఉంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడనే ఆ స్పర్శ నీలో ఏదైనా ఉంటే నీవే ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు నిన్ను అడుగుతాడు, అమ్మా నా కుమార్తె, నా కుమారుడా, నీలో ఫలం లేదు తల్లి అని యేసయ్య నిన్ను అడుగుతాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నావు కదా తల్లి, మీ నాన్నోడు తెలుసు, మీ అమ్మోడు తెలుసు కదా, నువ్వేమన్నా దేవుని కొరకు ఏదైనా ఒక ఫలం ఫలించావా అని యేసు ప్రభు నిన్ను అడుగుతాడు. ఏమిటి ఫలం? యేసు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. మందిలోకి ఇలా వచ్చారు, గుంపుగా వచ్చారు జనం. వచ్చి కానుకలు పాడుతున్నారు. పాపం ఒక్కొక్కడు మా పినేష్ గడు వచ్చాడు, ఆడ దగ్గర ఉన్న ఎంతో కొంత వేసేళ్ళు పడుతూ బుల్లన్నీ అలాగ వచ్చారు. పాపం ఒక ఆవిడ జడుతూ వచ్చింది. బైబిల్లో రాస్తుంది, ఎవరో లేనివాడు విధవరాలు తీసుకొచ్చి మందిర్లో వేసింది. యేసు ప్రభు ఆవిడని చూపించి, మీ అందరికంటే ఈమె గనురాలు అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు ఒక డబ్బున్న వాళ్ళు వేసి. ఎందుకంటే ఆడుకున్న దాంట్లో తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె దగ్గర ఏమీ లేవు, ఆ రెండు వేసింది. వేసేస్తే ఆయన అన్నాడు, ఈమె ధన్యురాలు అన్నాడు. దేనికి ధన్యురాలు ఆవిడ అని అంటే, తనకున్నదంతా తీసుకొచ్చి దేవుళ్ళు కానుకేసింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ దగ్గర ఉన్న తీసుకొచ్చి నాకేమని కాదు, నీ జీవితాన్ని దేవునికి కాకుండా ఎవరికి ఇస్తున్నావు? దేవుని మందిరం కానుక అవ్వాల్సింది ఎవరో నువ్వు. ముందు నీ కానుక కాదు దేవుడికి, నీవిచ్చే అర్పణ కాదు దేవుడు తిని చూసి, పలానోడు నాకు ₹1,00,000 కానుక ఇచ్చాడు చెప్పుకుంటా బాగుంది. మన జీవితం నేను ఎప్పుడు చెప్తాను కదా, ధనవంతుడు బేదలాసరం. ధనవంతుడు కిస్మిస్ పండుగ కొత్త ఊళ్ళందరికీ పోయినట్టువాడు, కానీ బుద్ధి మార్చుకోలే, జీవితం మార్చుకోలే. సరిపోయిన తర్వాత అంటున్నాడు, తండ్రి పోయిన అబ్రహంగా నీకు ఎలా చేసండి అంటే, ఇతను బాప్తిసం పొందాడు, కాకపోతే కిస్మిస్ పండుగకి ఈస్టర్ పండుగ కొత్తాడు. ఇంకో మాటలు చెప్పనా, ఏమనుకోకండి, ఒక అరగంటలో ముగించేస్తాను అనుకుంటూ చూస్తుంటాడు. ధనవంతుడు కదా, చాలా పనులు ఉంటాయి, బిజీ ఎక్కువ, ఖాళీ ఉండదు కదా ఆయనకి. దేవుని సంధికి వచ్చేంత ఖాళీ ఉండదు ఆయనకి మిమ్మల్ని కదండి, ఆయనకి ఖాళీ ఉండదు. అప్పుడు వస్తాడు ఆయన మందిరానికి. మరి ఈయన లేకపోతే పాపం మందిరం జరగదన్నట్టు వచ్చా, రే ఏటి కూర్చున్నా, కుర్చీ నాది అని అన్న ఉండొచ్చు. అధికారం కదా, నీ అధికారం నీ దగ్గరే ఉంటుంది, నీ హెచ్చులు నీ దగ్గరే ఉంటాయి. నీ భక్తిని దేవుడు చూస్తాడు. నేను చూసినప్పుడు ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు, ఫలములు లేవు. ద్రాక్ష తోట సంఘం, అంజూరపు చెట్టు నువ్వు నేనే. నువ్వు ద్రాక్ష చెట్టు అయితే ఏమవుతాయి చెప్పనా, నీ దగ్గర ఉండే ద్రాక్ష చెట్టుని చూసారు ఎప్పుడన్నా? అది ఎలా ఉంటుంది? ఈ గేట్ వెనకాల నాటాను అనుకోండి, ఒక 10 సంవత్సరాలకి ఏమవుతుంది చెప్పనా, ఇలా ఈ వెంకటలక్ష్మి గారి ఇంటి నుంచి ఆ పక్కన ఉన్న వెంకటలక్ష్మి గారి నుంచి బుల్లని ఇంటికి పోద్ది, ఇక్కడి నుంచి ఇలా 4-5 ఇల్లు పోద్ది. అంటే దాని స్వభావం ఏంటంటే, అది ఎక్కడ సందు దొరికితే అందులో వెళ్తుంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధంగా ఎదుగుతుంది తను. ఈ అంజూరపు చెట్టు ఏమని చేస్తా చెప్పనా, గుబురుగా దిట్టంగా, ఒక మాటలు చెప్పంటే నాగలాగా దిట్టంగా ఉండి ఇలా నిబ్బరంగా ఉంటుంది. దీని దగ్గర నుంచి ఒక కాయన్నా రావాలి కదా. అంజూరపు పండు కాయ కాసింది అనుకోండి, యజమాని ఏమనుకుంటాడు, దాన్ని ఇంకో భాష చెప్పాలంటే, ఇంతకుముందు ఆ పండు తీసి ఏదైనా మందులకి మెడిసిన్కి వాడేవాడు. అంటే అర్థం ఏంటంటే, నీలోంచి వచ్చే ఫలం ఒకరిని బాగు చేయాలి. హల్లెలూయా. అంజూరపు చెట్టు స్వభావం ఏంటంటే, నీ దగ్గర నుంచి వచ్చే కాయ నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగి ఫలించే ఫలములు కాస్తావు అనుకోండి, నీ ఇంట్లో ఉండేవాళ్ళు, నీ పిల్లలు, లేకపోతే మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ బావ, ఎవరో ఒకరు నీ ద్వారా ఏమవ్వాలంటే, వాళ్ళలో ఉన్న చేదని వేరు, ఆ రోగం పోయి దేవుని మందిరానికి రావాలి. ఇది ఫలించడం అంటే ఒక ఫలం. ఇంకోటి ఏంటంటే, నేను ఫలించానని నా ఇంటి పక్క వాళ్ళు చూసి నన్ను అనాలి, నేను దాకా ఫలానా మనిషి అండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన దాకా, మందిరానికి వెళ్తే తన స్వభావం మారిపోయిందండి అని ఎవరు చెప్పాలి? నువ్వు అంజూరపు చెట్టు అయితే చెప్పాలి. కానీ ద్రాక్ష చెట్టు దాని స్వభావం ఏంటంటే, ద్రాక్ష చెట్టు నాటిన తర్వాత అది ఇక పాకుండా పోతుంది. సంవత్సరాలు తొర్రెల్లో వేసాం ఒక చెట్టు, మందిరం కట్టిన కొత్తలో, అది అలా పైకి ఎక్కేస్తుంది. నేనే ఒకసారి బయట ఊరికి వచ్చి అక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి ఇట్లు గట్లు కట్టేసాను. మొత్తం పందిలోకి వచ్చాక అలా అలేసింది, అలేసి మొత్తం కిందకు వచ్చి దాచిపోయాడు. ఆళ్ళేళ్ళు వచ్చి కోసిపోయేవారు.
మరి ఎవరు లేదు కదా అక్కడ మందిర దగ్గర, కోసుకుంటూ పోయేవాళ్ళు. వదిలేస్తే ఆ పక్కన పాలుగారు ఇంట్లో వర్షాకాలం వదిలేస్తే పాలుగారు కొబ్బరి చెట్లు అనుకుంటే ఆ 4 కొబ్బరి చెట్లు ఎక్కేసింది అది. అంటే ఈ ద్రాక్ష చెట్టుకుంటే స్వభావం ఏంటంటే ఒకరోజు ఒకరినొకరు కలుపుకుంటూ వెళ్తుంటుంది. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుంది చెప్పనా, ఒకళ్ళని బాగు చేస్తుంది. అది పాక్కుంటూ వెళ్ళి ద్రాక్ష చెట్టు తన ద్రాక్ష రసం చేత చాలామంది తృప్తిపరుస్తుంది. ఈ అంజూరపు చెట్టు ఏమని చేస్తుందంటే తన ఫలముల చేత ఈ పిల్లోడి కింద రోగం పోద్ది. అంజూరపు పండు దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ మెడిసిన్కి ఉపయోగపడుతుంది. మెడిసిన్కి వాడుతుంటారు అంజూరపు చెట్టు. బైబిల్లో రాస్తుంది, అంజూరపు పండు ఒకటి తెచ్చి ఆ గాయం మీద కట్టి రాస్తేనట రోగం తగ్గిందంట. అంటే ఇది బైబిల్ పరంగా ఆత్మ సంబంధంగా చెప్పుకుంటే ఈ అంజూరపు చెట్టు నీవైతే నీలో నుంచి వచ్చిన ఫలం ద్వారా నీ ఇంటి పక్క వాళ్ళు మారు మనసు పొందాలి, నీ బంధువులు మారు మనసు పొందాలి, నీ స్నేహితులు మారు మనసు పొందాలి, నీ రక్త సంబంధం మారు మనసు పొందాలి. వాళ్ళు పొందాలి అంటే మొదట నాకు మారు మనసు వచ్చి ఉండాలి. హల్లెలూయా. నేను కాయలు కాయాలని అంటే మొదట నేను ఫలించాలి, నాలో ఫలింపు రావాలి, నాలో చిగురు రావాలి. నేను ఒక ఆత్మ సంబంధంగా వ్యక్తిగా ఎదుగుతున్నాననే సంగతిని మొదటి నేను గ్రహించాలి. అలా గ్రహించకపోతే దేవుడు అంటాడు నీ వల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు కాపు కాయు కుందువు కాక అన్నాడు. వెంటనే ఆ చెట్టు చచ్చిపోయింది. ఒక చెట్టుని బ్రతులాడదాకి ఒక దైవజనుడు, తోటమాలి దేవుని సేవకుడు, తోట యజమాని యేసుక్రీస్తు ప్రభు, అంజూరపు చెట్టు నీవు నేనే. ఒకవేళ నేను ఫలించకపోతే దేవుడు నన్ను కూడా చూస్తాడు, రా అబ్బాయి నువ్వు పనికిరావు. చాలామంది సేవకుడు కూడా వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి, కొంతకాలమే ప్రయాణం చేసి అయిపోయింది అబ్బాయి నేను తీసుకెళ్ళిపోవడం. కొంతమంది ఇక నీ సమయం ఇక్కడ లేదు అబ్బాయిని తీసుకెళ్ళిపోయిన కుర్రోడు సహితం ఉన్నారు. అంటే ఇది చెప్పకూడదు అంటే మామూలుగా మీకు చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే నీవు ఫలములు ఫలించకపోతే దేవుడు నేను లెక్కడుతాడు సుమా. దేవుడిని లెక్కలు తీసుకుంటే ఏమండి మనిషికి సమాధానం చెప్పగలం కానీ దేవుడికి సమాధానం చెప్పగలమా? ఆయన దగ్గర అసలు దాయగలమా? ఏమి అనగలం చెప్పండి? అవ్వ మందే దే ప్రభా నేనేం తిన్నానంటే ఇగో ఈ నువ్వు సృజించిన సర్పం ఇచ్చిందని. అతను అన్నాడు నాకు తోడుగా ఉంటాన్న భార్య ఇచ్చిందన్నాడు. ఆయన తప్పుని ఏం చేసుకున్నారో అయ్యా ఆమె ఇచ్చింది తినకూడదు, ఎలా ఉందో రుచి చూద్దామంటే వేరేగా ఉంటుంది. ఇదిగో నువ్వు సృజించిందని నాకు ఇచ్చిందని అవో మా బాధపడింది. ఈయనేమన్నాడు నువ్వేంది తిన్నావంటే నాకు తోడుగా ఉంటాను, ఇద్దరు సిరుగు బాగా ఉన్నావు కదా, ఆ పిల్ల ఇచ్చింది నేను తినేసాను అన్నాడు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సైడ్కి చెప్పుకుంటారు. వీటన్నిటిని కదిని ఆయనే నీ కొరకు నా కొరకు వచ్చేసాడు. ఇక కోళ్ళ రక్తం గొర్రెల రక్తం కాదు కానీ ఆయనే డైరెక్ట్గా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఏం చేయాలి? నేను పరిశుద్ధుని కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా మారాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధలో భాగమే ఈ అంజూరపు చెట్టు. దేవుడు అంటాడు 3 సంవత్సరాలుగా చూస్తున్నాయండి ఈ చెట్టు కాపుగా ఇట్లా. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఓ 4-5 సంవత్సరాలు అయిందా, లేదా 5 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, 2 సంవత్సరాలు అయిందా? నువ్వే ప్రశ్న వేసుకో, నాకు తెలియదు. సంవత్సరాల తరబడి నీ సీనియర్టీ నీలో ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదిగింది? ఏమండి నాకు పిల్లలు ఉన్నారండి. పోయిన వారం చెప్పాను, 2 వారాల క్రితం. హానుక్కి భార్య పిల్లలు ఉండి 300 సంవత్సరాలు దేవుణ్ణి విడువక నడిచాడట. ఎంత భక్తి చేశాడంటే ఎవ్వడప్పుడు వరకు పరలోకం చూడలే. ఈయన మాత్రం శరీరంతోనే ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చూసినప్పుడు భలే సంతోషం వేస్తుంది. మెతూషెల అని ఆయన 969 సంవత్సరాలు 2 సంవత్సరాలు బతికాడు. ఆయన ఒక్క లైన్తో రాశారు. కానీ ఆనోకు కోసం కూడా 2 లైన్లే రాశారు. ఆనోకు 365 ఏండ్లు బ్రతికి 300 సంవత్సరాలు దేవునితో నడిచిన కనుక దేవుడు అతన్ని తీసుకుని పోయాను. బా ఏం స్టేట్మెంట్ అండి. నేను కూడా అనుకుంటుంటాను, ప్రభా ఆ రోజులు త్వరగా వస్తే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో బాబు అని నా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. మరి మా ఆవిడ మా అబ్బాయి చేసుకుంటాను నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆయన రాజ్యాన్ని కంటే మించింది ఏముంటుంది? ఏమండి ఇక్కడ ఉన్నాను అనుకోండి, నెలకు వచ్చాడికి ఈఎంఐలు గుర్తొస్తాయి, హౌసింగ్ లోన్ గుర్తొస్తుంది, కరెంట్ బిల్లు, ఇంటి బిల్లు, బియ్యం డబ్బా, బాబో ఇక బీభత్సంగా ఉంటాయి ఇవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరా బాబు రేషన్ షాపు కిరాణా కూడా వచ్చాడని ఆరును కొట్టి బెల్ల కొట్టేది ఏమైనా ఉంటుందా?
ఆడికి వెళ్ళాను ఉంటుందా? ఆకలి దప్పులు లేని రాజ్యం, మహిమ కలిగిన పట్టణం, నిత్యము సంతోషమే. హల్లెలూయా. ఆ పట్టణానికి నువ్వు చేరాలంటే నీవు ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిడైతే ఫలములు ఉంటాయో వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తాడు. అది ఏ ఫలం అనే సంగతి రేపు వారం మనం ధ్యానం చేద్దాం. ఇవాళ ఇక్కడితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఒక సంగతి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోండి. నేను దేవుని మందిరానికి రావడం వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర నుంచి ఏమైనా పొందుకుంటున్నావా? దేవుని దగ్గర ఏమైనా నేర్చుకుంటున్నావా లేదా అని ఒక ప్రశ్న వేసుకుని, ఒకవేళ దేవునికి దూరమై ఉంటే దేవా నన్ను క్షమించని ప్రభుత్వం ఒక తీర్మానం చేయగలిగితే తలల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.